Hi, I am Dr. G. Sachinarayana, Director of Gastroenterology and Hepatology, Care Hospital, Health City, Arilova. This month is about awareness of constipation. So, we are going to talk about constipation. So, ప్రతి patient కి constipation అనేది different గా అంటారు. Some patients say రోజుకి 3 సార్లు స్టూల్ అవ్వాలి. And some patients say even one stool is sufficient. So, constipation definition అనేది vary అవుతూనే ఉంటుంది. But in general, if we don't pass stools for at least 2 days, then we say it is approximate constipation. కొంతమందికి మోషన్ చాలా హార్డ్ గా ఉంటుంది, మోషన్ రావడానికి డిఫికల్ట్ గా ఉంటుంది, దాన్ని కూడా కాన్స్టిపేషన్ అని డిఫైన్ చేస్తారు. కొంతమంది 3 days కూడా స్టూల్ పాస్ చేయకపోయినా దే ఫీల్ నార్మల్. సో కాన్స్టిపేషన్ అనేది బై డెఫినిషన్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, డిపెండ్స్ ఆన్ మనకి ఎలా సిమ్టమ్స్ ఉంటాయి. బట్ మోస్ట్ కామన్లీ మనకి స్టూల్ పాస్ చేయడానికి డిఫికల్టీ ఉంటే వి సే ఇట్ ఇస్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఈజ్ ది లైఫ్ స్టైల్. మనం ఫైబర్ ఎక్కువ తీసుకోకుండా, వాటర్ ఎక్కువ తీసుకోకపోతే ఆ స్టూల్ జనరలీ మన ఇంటెస్టైన్ లో హార్డ్ అయిపోతుంది అండ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు పాస్ అవుట్. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ కాన్స్టిపేషన్. సెకండ్ కాజ్ ఈజ్ మనం యూజ్ చేసే డ్రగ్స్, సమ్ యాంటీ పార్కిన్సన్ డ్రగ్స్, ఇట్లా డ్రగ్స్ ఉంటాయి. అవి కూడా ఇంటెస్టైన్ మూవ్మెంట్ ని స్లో చేసి కాన్స్టిపేషన్ చేస్తారు. థర్డ్ important cause is certain amount of disease which can lead to constipation. After a certain age, you developed recently some constipation, difficulty in stool, and అప్పుడు ఇంకా ఆ stool తో మనకి మోషన్ లో బ్లడ్ వస్తుంది, and then you are losing your weight. So these all are indications of some underlying serious disease. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు because there is always a risk of cancer. So we have to need to rule out అన్నమాట, especially in those patients whom they see blood in this stool. So అలాంటి వాళ్ళు ఎప్పుడు కాన్స్టిపేషన్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో హౌ డు వి ప్రివెంట్ కాన్స్టిపేషన్? ప్రిడామినెంట్లీ కాన్స్టిపేషన్ అనేది ఈజ్ అ లైఫ్ స్టైల్ డిజీజ్. ఎందుకంటే ఇవాళ రేపు మనకు తెలిసిందే 12 గంటలు అలా సీట్ మీద కూర్చొనే ఉంటాం, మంచినీళ్ళు తాగాం, డైట్ అనేది జంక్ ఫుడ్. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్. ఎర్లీ ఉదయం లేవగానే ఒక లీటర్ గోరువెచ్చ మంచినీళ్ళు తాగి వీ హ్యావ్ టు వాక్ ఫర్ 1 hour, రైట్? సో త్రూ అవుట్ ది డే వీ షుడ్ టార్గెట్ మనం ఒక 3 liters అన్న ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి, వాటర్ తీసుకోవడానికి. అండ్ విత్ ఎవ్రీ మీల్ వీ షుడ్ యాడ్ సమ్ ఫైబర్ లైక్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, అండ్ దెన్ వీ షుడ్ వాక్ 1 hour a day. సో ఇవన్నీ చేస్తే మనకి కాన్స్టిపేషన్లో మంచి రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.